హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ప్రీతి తెనాలి. ఇదిగోండి అమ్మవారికి కోళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అనమాట. సమ్మక్క సార్లమ్మ తల్లి గుడికి అందరు దండం పెట్టుకుందరు కానీ రెండు లోనికి వాళ్ళు మాటలు ఎందుకు లేని ఆపిన రండి కోళ్ళు తీసుకొని వెళ్దాం. పైన అమ్మవారు కనిపెట్టచ్చు చెప్తాడు. కోటు ఎల్లు చూసారుగా మా అమ్మ మా అమ్మ ఇవన్నీ మా పిన్ని అందరం కలిసి వెళ్తాం. మీరు కూడా రండి. చాలా గుళ్ళో దాని కాయి నీ బ్యాగులో అగ్గిపెట్టి ఉంది చూడు. అజంలేనా అయిపోయిన వాళ్ళు వెళ్ళండి. మాకు ఏం చెప్తే చుట్టూ మా యొక్క వాటి పక్క పోమా ఏది అక్కడ నుంచి
తల్లి గద్దెల దగ్గరికి వచ్చాము, మొక్కులు తీర్చుకున్నాము, అయిపోయింది. అయితే ఏదైతే ఉందో ఈ అమ్మవారి మహిమ ఎంతదంటే ఇంత అంతని చెప్తాకలేదు. చాలా సత్యంగా అమ్మవారు ప్రజలందరి కోసం ప్రాణాలు అర్పించి దొరలతో పోరాటం చేసి ఈ కలియుగంలో దేవతలు అనమాట. దేవతలు అంటే అందరూ మూఢనమ్మకాలు అది ఉందా ఇది ఉందా అంటారు. కాదండి, చాలా సత్యం. ఈ అమ్మవారి సత్యం ఏంటంటే ఇక్కడ మనం ఇంట్లో చీమలు కొంచెం బెల్లం కానీ కొంచెం పంచదార కానీ కొంచెం పెడితే చాలు చీమలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయో పుట్లు పుట్లు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ లక్షల టన్నుల బెల్లం ఉంటుందండి. దీన్ని బంగారం అంటారు. అమ్మవారికి దీన్నే సమర్పిస్తారు అనమాట. ఈ బంగారాన్ని ఇదిగోండి ఈ బంగారం అనమాట. బెల్లాన్ని బంగారం అంటారు. అమ్మవారికి దీన్ని సమర్పిస్తారు. అలాగే జోడుకోళ్ళు సమర్పిస్తారు. ఇంత బెల్లం ఉన్నా సరే ఇంత చీమ కానీ ఈగలు కానీ దోమలు కానీ ఏముండవు. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని లక్షల మంది జనం వచ్చి జాతరలో ఉంటే కోళ్ళు కుక్కలు తప్ప పక్షులని కూడా కనపడమన్నమాట మనకి. ఇది మేడారంలో మినీ జాతర అన్నమాట. పెద్ద జాతర వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజుల్లో ఫిబ్రవరి నెలలోనే వస్తుంది. అందరూ చూడండి, చాలా సత్యంగా అమ్మవారు. అది చెప్పాను కదా, బంగారం ఏదైతే ఉందో ఇంత కూడా చీమలు పట్టమండి. ఇక్కడ ఈగలు కానీ చీమలు కానీ దోమలు కానీ అలాంటివి ఏమి ఉండవు. లక్షల మంది జనం వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ప్రపంచంలో కల్లా అతిపెద్ద మేళ ఏదైనా ఉంటే ఒకటి కుంభమేళ, రెండో స్థానంలో మన సమ్మక్క సారలమ్మ తల్లి జాతరే ఉందన్నమాట. ఇలాంటి ప్రత్యేకమైన గుళ్ళు కొన్ని చోట్లని వాటన్నిటిని కూడా దర్శించుకొని వీలైనంత వాటికి అందరు దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రీతి తెనాలి. అందరికీ శనాత్రి. అందరికీ ఇక్కడ మొత్తం వీడియోనా ఫోటోలు తీస్తా. ఫోటోలు అక్కడ దిగొచ్చు. దీనిలోనే ఫోటోలు కొడతా, వీడియోతోనే ఫోటోలు వచ్చేస్తాయి. నువ్వు అలాగే నుంచో కెమెరా చూడు, నన్ను చూడ మాట స్మైల్. ఈ వీడియోలోనే నీకు నచ్చిన చోట ఫోటో తీసుకోవచ్చు. ఇది నొక్కితే ఫోటో వెళ్ళిపోతుంది నీకు. వీడియో రన్ అవుతూనే ఉంటుంది. వీడియో మొత్తం ఆపేసి ఇంకా అన్న ఫోన్